అది జరిగింది. అండ్ నాన్నగారు ఈవినింగ్ 6 తర్వాత షూటింగ్ చెయ్యరు. అలాంటిది క్లైమాక్స్ అప్పుడు ఆయన 1 గంట వరకు, 2 గంటల వరకు ఆ ఫైట్ సీక్వెన్స్‌లో, ఆ పొగలో ఆయన్ని ఉంచడం కూడా జరిగింది. ఆయన అది ఇంకెవరి కోసం కాదు, నా కోసమే చేశారని తెలుసు. సో ఐఎమ్ రియలీ గ్రేట్‌ఫుల్ దట్ యాస్ అన్ ఆర్టిస్ట్ అండ్ యాస్ అ ఫాదర్ దిస్ ఈస్ అ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ. నేను డాడీతోటి ఎన్నో రోజుల నుంచి ఇప్పుడు ఒక కామెడీ చేయాలి, ఒక పీకు లాంటి సినిమా చేయాలని కోరిక. నేను బయటికి చెప్తున్నాను, మీ ఎవరికైనా ఒక మంచి కథ ఉంటే ప్లీజ్ లెట్స్ డూ ఇట్. మ్యామ్ మీరే నాన్నగారు 3-4 క్వశ్చన్లు అడిగేస్తున్నారే. ఇంకో లాస్ట్ లాస్ట్. నాన్నగారు నెగిటివ్ షేడ్స్తోని కెరీర్ ప్రారంభించి హీరో అయ్యారు. మీరు ఐరేంద్రి ద విలన్గా స్టార్ట్ చేసి లీడ్ యాక్టర్ అయ్యారు. ఇప్పుడు మనోజ్ నెగిటివ్ షేడ్ చేశారు. ఎలా అనిపిస్తుంది మీ ఫ్యామిలీలో? ఐ థింక్ మనోజ్ ఇస్ అ వర్సటైల్ యాక్టర్ అండి. నాకు వాడి మీద చాలా కోపం. అది 1,00,000 సార్లు వాడికి ఇంట్లోపల చెప్పిందే. నేను ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి, నిన్ను మళ్ళీ ఎప్పుడు తెర మీద చూస్తాను అని. నిన్న మనోజ్కి ఎలా అనిపించిందో నాకు తెలియదు, కానీ నా సంతోషానికి మటుకు దర్ ఇస్ నో బౌండ్స్. బికాజ్ ఒక మంచి ఆర్టిస్ట్ని ఎల్లప్పుడూ చూస్తూ ఉండాలనిపిస్తుంది. అండ్ నా తర్వాత ఈ ఫ్యామిలీలో టాలెంటెడ్ మనోజే. నో బట్ జోక్స్ అపార్ట్, హీ ఈస్ ది మోస్ట్ టాలెంటెడ్. నేను ఈ సినిమాలో నా సాంగ్కి కానీ, నా ఫైట్కి కానీ, నా ట్రైలర్కి కానీ, నా టీజర్కి కానీ, నా కాస్టింగ్కి కానీ, నా కథ మొత్తం అయినప్పుడు కానీ ప్రతి అడుగులోనూ నేను మా నాన్నకు చూపించలేదు, విష్ణుకు చూపించలేదు, ఎవ్వరికి చూపించలేదు. మనోజ్ ఒక్కడనే నమ్మాను నేను. వాట్ హీ వాజ్ సేయింగ్, తన హిజ్ ఇన్పుట్ మీన్స్ ద వరల్డ్ టు మీ. ఇంకా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మనోజ్ ఇది బాగుంది అంటే ఇంకా అది శిలాశాసనం నాకు. బికాజ్ నాట్ యాజ్ అ బ్రదర్ బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ అ టాలెంట్. ఒక మ్యూజిక్ పరంలో పట్టు కానీ, తనకి ఒక డైలాగ్ డెలివరీలో పట్టు కానీ. నేను సినిమా చూసి షాక్ తిన్నది ఏంటి తెలుసా? మనోజ్ ప్రయాణం, బిందాస్, దొంగ దొంగది ఇలాంటి సినిమాలు తీసి మీకు కామెడీ టైమింగ్లో అందరినీ అల్లరించాడు. ఇంత ఒక సూపర్ హీరో విలన్ లాగా ఉండి టు హోల్డ్ దట్ స్పేస్ అనేది మామూలు విషయం కాదు. యాజ్ అ కామెడీ టైమింగ్ యాక్టర్ నువ్వు అక్కడ చూస్తే హీఈస్ ఓన్లీ సీరియస్ యాక్టర్ అన్న ఫీలింగ్ ఇచ్చాడు నిన్న. సో ఆ రేంజ్ ఉన్నప్పుడు ఒక హీరో కాదు, ఒక విలన్ కాదు, ఒక కమీడియన్ కాదు, నా తమ్ముడు ఒక్కడే అన్నీ చేయగలుగుతాడు. ఒక హీరో చేసినాడు, హీరోగానే మిగిలిపోకుండా అన్ని రకాల్లోనూ ఏ షూ వేసినా ఐ కాల్ హిమ్ వాటర్. వాటర్. ఒక ఆర్టిస్ట్గా అన్నప్పుడు మీరు మంచినీళ్ళలాగా ఉండాలంట. గ్లాస్లో పోస్తే గ్లాస్ షేప్ తీసుకోవాలి, బాటిల్లో పోస్తే బాటిల్ షేప్ తీసుకోవాలి. నేను నేర్చుకుంది అది. అండ్ నాకు ప్రౌడ్ ఏంటంటే ఒకే కేటగిరీలో ఉండిపోకుండా మనోజ్ నేను మళ్ళీ రావాలి అన్నప్పుడు తనకి నచ్చిన సినిమాతోటి హీరోగానే రావాలి, ఫలానా క్యారెక్టర్ తోటే రావాలి అని ఆలోచించలేదు. అది మనోజ్ గొప్పతనం. నాకు ఈ క్యారెక్టర్ మంచిది, నేను ఇది చేయగలుగుతాను అని ఒక చిన్న హీరో కాదు, పెద్ద హీరో అని కాదు, క్యారెక్టర్ని నమ్మి ముందుకొచ్చాడు చూడు, దట్స్ హిస్ గొప్పతనం. సో లక్ష్మి గారు హాయ్ అండి, కంగ్రాచులేషన్స్, చాలా బాగుంది ట్రైలర్. అండ్ Thank అంటే you మీ అండి. కెరియర్లో చాలా సినిమాలు చేశారు కదా, అవును. అంటే నాన్నగారితో ఫస్ట్ మూవీ, అంటే ఈ మూవీతోనే నాన్నగారితో చేయాలని ఎందుకు అండి? అంటే బిఫోర్ మూవీలో ఏదైనా చాలా బిగ్గెస్ట్ రోల్స్ కూడా మీరు చేశారు. సో అలాంటి వాటికి కాకుండా ఈ మూవీ ద్వారా చేయాలని ఎందుకు వచ్చింది? అన్ని కాంట్రాస్ట్ క్వశ్చన్ అడుగుతారు. చెప్తాను. పాండవులు తుమ్మిదప్పుడు వీళ్ళని బాగా అడిగాను, రే రే రే, ఒక్క పాటలో పెట్టండి రా నన్ను, మీ ముగ్గురితోటి ఒక్క సీను మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుందో అని. ఇదిగో అదిగో అల్లదుగో అనుకుంటూ అసలు నన్ను రాని లేదు సెట్ లోపలికి. అది కూడా నాతోనే ఇప్పించేశారు కదా. వద్దురా వద్దు. ఇప్పుడు లెట్స్ నాట్ డిగ్ ద పాస్ట్. బట్ అక్కడి నుంచి ఒక అన్నిటికీ టైమింగ్ కుదరాలి, రైట్? ఇంటెన్షన్ అనేది ఉండేది. నేను చెప్పాను కదా, పీకు లాంటి సినిమా 2-3 కామెడీ సినిమాలు తీసుకెళ్తే మా నాన్న ఇలా తీశాడు. బట్ హీ ఆల్సో హ్యాస్ టు ఫీల్ లైక్ అన్ ఆర్టిస్ట్. నాకు చెయ్యాలి అనిపించింది అని టైమింగ్ కుదిరింది. ఆ స్టార్స్ అన్ని ఇప్పుడు అలా అయినాయి. సో దట్స్ వై వీఆర్ ఏబుల్ టు డూ ద ఫిల్మ్ నౌ. యా, వన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్, అంటే అందరూ ప్రతి ఒక్కరు అడుగుతున్నారు వాట్ ఈజ్ యువర్ డైట్ ప్లాన్ అని. సో ఏమని చెప్తారా? నా డయట్ ప్లానా? డయటా? డైట్ వీడు మనోజ్ చెప్తాడు మీకు. నేను తినేటప్పుడు ఇంకా తింటున్నావు అని అడిగే టైప్ వీడు. నేను మెల్లిగా అన్ని, నాకు మనోజ్ ఆర్డర్ ఇస్తే ఆ టేబుల్ నుంచి ఈ టేబుల్ వరకు ఆర్డర్ ఇస్తాడు.
నేనేమో ప్రతిదీ టేస్ట్ చేస్తానన్నమాట. వాడికి ఫస్ట్ ఏదైనా నచ్చితే గెట్ 2 మోర్ అంటాడు, అక్కడ పొట్ట ఫుల్ అయిపోద్ది. సో నేను ప్రతిదీ తినేటప్పుడు మళ్ళీ నన్ను చూసి ఎంతసేపు తింటావు, ఇంకా తింటున్నావా, మళ్ళీ తింటావా, ఇవన్నీ మనోజ్ నన్ను అడిగిన రోజులు ఉన్నాయి. అవును. సో నేను శుభ్రంగా అన్నీ తింటానండి. బట్ ఏది ఏ టైంలో ఎలా తినాలో అని కొంచెం అవగాహన పెట్టుకుంటాను అంతే.